ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ అన్ ఆర్టిస్ట్. ఇది న్యాచురల్గా రావాలి, రాదు లేదంటే. ఐ లవ్ పీపుల్ లైక్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోసు, కొంతమంది త్రివిక్రమ్. వీళ్ళు మాట్లాడితే మాటల మాంత్రికుడు అంటారు చూడండి. మీరు కూడా మాంత్రికులే. లిటరలీ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇస్ అ మాటల మాంత్రికుడు. కొంతమందికి ఎగ్జాజరేషన్ వస్తుంది, కొంతమందికి ఉన్నదాన్ని సరిగ్గా డిస్క్రైబ్ చేసి చెప్పడం వస్తుంది, కొంతమందికి లేని దాన్ని కూడా ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయగలగడం వస్తుంది. అర్థమవుతుంది కదా. అండ్ ఆర్టిస్ట్గా నాకు అనిపించేది పర్సనలీ, టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్సో, ఆర్టిస్ట్ మైండ్లో మనసులో ఏమవుతుందో కదా అది వాళ్ళ కళలో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ విప్లవం, ఆర్ నారాయణ మూర్తి. హ్యూజ్ రెస్పెక్ట్, నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు కొంతమంది పాటలు కూడా మీరు చూస్తే గద్దర్ వేరే లెవెల్ ఉంటుండే. పొడుస్తున్న పొద్దు మీద విన్నప్పుడు అయితే ఒక వైబ్ ఉంటుండే మాకు. తెలంగాణ ఉద్యమం ఈ టైంలలో ఇప్పటికీ విన్నా కానీ అనగానే కథం అది ఒకటి వచ్చేస్తుంది బై జోష్. యు ఆర్ అండర్స్టాండింగ్ రైట్. ఆర్ట్ అవేకెన్స్ యువర్ ఇన్నర్ సోల్. దిస్ కుడ్ బి పోయట్రీ, దిస్ కుడ్ బి సాంగ్, దిస్ కుడ్ బి ఫిలిం మేకింగ్, సాంగ్, మ్యూజిక్, మళ్ళీ ఆ మ్యూజిక్లో బీట్, ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మనకు విజువల్ ఫోటోగ్రఫీ, ఇట్ విల్ షో అప్ సో మెనీ థింగ్స్ in terms of lighting, in terms of art, in terms of action also. Trust me, ante storytelling is not a image creation. Storytelling is a visual treat. ఒక చిత్రాన్ని గీసేసి ఇది కథ అని చెప్పలేము. దీని వెనకాల మీ రూపకల్పన ఉండాలి, మీ ఫీల్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, చాలా మిక్స్డ్ థాట్స్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ వన్ వే. అంటే మీరు బికమ్ ఆర్టిస్ట్, first become emotional, become like you empathize the scene.